వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాగరాజు పెట్టలేరు చిలకోటలో గ్రామ పంచాయతీ దగ్గర ఎలక్ట్రో సీజ్మేట్ కలిపి కొడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎర్రనల్లి కామర్పురుగు పోవడానికి అదొకటే మార్గం. దాన్ని అలుచుకు తీసుకొని ఒక బాక్స్ ఏమో ఒరిజినల్, ఒక బాక్స్ ఏమో డూప్లికేట్. ఆ విధంగా దగ్గర ఇక్కడ సుమారు బూరుగుపాడైతే సిల్కోట, సంకీస, కొల్లచెర్ల ఈ చుట్టుపక్కల తండలు 3-4 గ్రామ పంచాయతీలలో సుమారు ఒక 2-3 వేల మంది రైతులు ఈ మందు కొట్టని రైతు లేడు. ఇదే విధంగా ఈ రోజు ఒక యూట్యూబ్ లో కంపెనీ వాళ్ళు పెట్టారు. ఏదంటే ఎలక్ట్రా మందుకి పైన లోగో ఇండఫీల్ ఉంటుంది, కింద కూడా దాని యారో మార్క్ ఇస్తారు. ఇది ఒరిజినల్ మందు అనేది కంపెనీ వాళ్ళే యూట్యూబ్ లో కూడా పెట్టారు. మేము కూడా వాస్తవం కూడా లోగో ఉన్న మందు కొడుతున్నామో మంచిగా పనిచేస్తుంది. లోగోలో ఎందుకు కొడుతున్నామో విపరీతమైన నల్లి, తామర పురుగు విపరీతంగా ఉంటుంది. కాబట్టి రైతులను ఇది అలసు తీసుకొని నల్ల తామర, ఎర్రనల్లి అలసు తీసుకొని సుమారు 2-3 వేల మంది రైతులు ఈ యొక్క ఎలక్ట్రో సీజ్మేట్ కలిపి కొట్టడం జరిగింది. సీజ్మేట్ ఓకే, అది కూడా ఇండస్ట్రియల్ కంపెనీ, కానీ ఎలక్ట్రో మాత్రం దొంగ మందు అమ్మేరీలు. దయచేసి కలెక్టర్ గారు దగ్గరే 23 కిలోమీటర్లకు లేదు చిల్కోడు. రైతుల పక్షాన మీరే దిక్కు. ఒక్కొక్కరికి వాస్తవంగా ఈ సంవత్సరం వడ్లు లేవు, మిర్చి లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు. కొంతమందికి రైతు బంధు మాఫీ అయింది, కొంతమంది మాఫీ కాలేదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి రైతులకి తక్షణమే స్పందించి ఉదయం పూట నుంచి ఇప్పటి దాకా పాపం విలేకరులు ఒక 50-60 మంది రావడం జరిగింది. కానీ ఇంతవరకు సంబంధిత వ్యవసాయ అధికారి కానీ ఏఓ గారు మాత్రం అందుబాటులో ఉన్నాడు. ఇంతవరకు మండలం నుంచి 12 కిలోమీటర్లే ఉంది, ఇంతవరకు వ్యవసాయ అధికారి కూడా రాలేదు. కలెక్టర్ గారు దీని మీద స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ మందు వచ్చేసి పూరి వాసవి షాప్ లో కొన్నా. దాంతో పాటు చిలుకూరులో కూడా నాగరాజు దగ్గర చాలా మంది అనేక కొన్నారు. అది పూరి వాసవి షాప్ లో ఏం చేశా అంటే నాకు అప్పటికి డౌట్ వచ్చింది, అన్న ఫేక్ వస్తుందంట, ఇందులో ఒరిజినల్ మంద అంటే అన్న ఇది ఒరిజినల్ మందు, నీకు గ్యారెంటీ, అందుకని 50 రూపాయలు 21 రూపాయలు ఇస్తున్నా అని చెప్పారు. మళ్ళీ వచ్చి చూసి స్కాన్ చేస్తే రావట్లేదు, స్కాన్ చూసి రావట్లేదు. అందుకని తెల్లారి సరే మందు స్ప్రే చేసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఫోన్ చేసిన, నీకు డిస్ట్రిబ్యూటర్, నీకు మా ఇండోర్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూటర్ అబ్బా, ఇది మాకేం తప్పు కాదు, ఫేక్ కాదు, మా కంపెనీ నెంబర్ ఇస్తా, మీకు మాకు ఇచ్చిన అతని నెంబర్ ఇస్తా, తిరుపతి అనేది. ఆయన కూడా మాట్లాడి ఏం చేశారంటే, అన్న మీకు నెంబర్ నాకు డబ్బా పంపండి, స్కాన్ చేసి పంపిస్తా అని చెప్పారు. స్కాన్ రాలేదు, ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు. పూరి వెళ్దామని నిన్న ఈవినింగ్ ఫోన్ చేశా. వాసేవాడు నాకేమో రవికుమార్ అనేది వ్యక్తి, అతను ఫోన్ చేసి మా దగ్గర ఫేక్ ఏం లేదబ్బా, నువ్వు వస్తే రా, నీకు నేను ప్రూవ్ చేస్తా అని చెప్పారు. అంతలోనే చిలుకోల్లో వచ్చారని చెప్పినప్పుడు ఈడికి వచ్చి చెప్పినా కూడా ఆ కంపెనీ అతనే ఈ డబ్బా ఫేక్ అని చెప్పారు. ఇది రైతుల పరిష్కారం జరగడానికి ఆడ కంపెనీ ఇస్తున్నాం. ఇది అలక్టో సీజ్మెంట్ అనేది 2 కాంబినేషన్లు ఇస్తారన్న. అలక్టో అనేది ఫేక్ వచ్చింది, సీజ్మెంట్ అనేది అది తక్కువ 500కి వస్తుంది. ఇది ఓన్లీ నల్లిలకు, నల్లి అంటే ఎర్ర నల్లిలకే, బ్లాక్ అయితే కాదు, ఫ్లవరింగ్ కొరకు. ఇది అయితే నల్లి కన్నా సీజ్మెంట్ అనేది ఫ్లవరింగ్ ఇస్తారు. ఈ మందు ఫేక్ మందు కొట్టినప్పుడు నుండి తోట మొత్తం నల్లి, యాక్చువల్ గా ఒరిజినల్ మందు కొడితే గ్రోతింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫేక్ మందు కొట్టడం వల్ల మొత్తం మాడిపోయింది, ఇగురు మారిపోయింది, ఇగురు రావట్లేదు, ఫ్లవరింగ్ రావట్లే. ఇప్పుడు 10,000 పెట్టినా కూడా ఒక తోటకు 10,000 మంది ఒకసారి కొట్టినా కూడా ఇగురు రాని పరిస్థితిలో ఉంది. మొత్తం మాడిపోయింది తోట మొత్తం మాడిపోయింది. ఎంతమంది ఎంత రైతులు కొన్నారు తెలియదు. యావత్ మన తెలంగాణ మొత్తంలో ఫేక్ వచ్చింది. ఒక బ్రాంచ్ ఒరిజినల్ ఇస్తే 3 బ్రాంచ్లు ఫేక్ వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.